ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో మున్సిపల్ కార్మికులు సమ్మెను విరమించారు. ఉదయం 6 గంటల నుంచే విధుల్లోకి హాజరయ్యారు. తమ డిమాండ్లు పరిష్కరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు మున్సిపల్ కార్మికులు. ఇదే విషయంపై మరింత సమాచారం గుంటూరులోని అమరావతి రోడ్ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. పూర్తి స్థాయిలో వాళ్ళంతా విధుల్లోకి హాజరయ్యారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచే పూర్తి స్థాయిలో విధుల్లోకి హాజరయ్యారు. మనతో కొంతమంది మున్సిపల్ కార్మికులు ఉన్నారు, వారిని అడుగుతున్నాం. ఏమ్మా, ఎట్లా జరిగినాయి చర్చలు? మీ డిమాండ్లన్నీ పరిష్కారమైనయా? ఏమంది ప్రభుత్వం? ఏంటి మా డిమాండ్లన్నీ పరిష్కారమైనాయండి. 21,000 జీతం, ఇదివరకు 15,000 జీతమును అలవెన్స్ 6,000 ఇచ్చారు వేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా 21,000 శాలరీగానే పడిద్ది. మాకు దేనికైనా లోన్లు పెట్టుకోవడానికైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదొకటిను. మళ్ళీ చనిపోయిన ప్లేసుల్లో కొత్త వాళ్ళ పిల్లల్ని పెడతామన్నారు. తర్వాత వచ్చేసి మట్టి ఖర్చులు ఇదివరకు 10,000, ఇప్పుడు 20,000 చేస్తామన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే 1,000 రూపాయలు పండగ అడ్వాన్స్ ఇస్తామన్నారు, బట్టలు ఇస్తామన్నారు. తర్వాత సమ్మె కాలానికి జీతం ఇస్తామన్నారండి. మాకు చాలా ధన్యవాదాలు, చాలా సంతోషంగా ఉందండి. చాలా ధన్యవాదాలండి. మాకు మా డిమాండ్లన్నీ పరిష్కారం అయినట్టే. మీరేం కోరుకున్నారు? ఏం చెప్పారు? మేము అయ్యే కోరుకున్నాము. కాకపోతే మమ్మల్ని ఒక ప్రజాసేవలో జనాలను అందరం గుర్తించినట్లే మమ్మల్ని కూడా గుర్తిస్తే చాలు. ఏం అడిగారు? ఏమేమి ఇచ్చారు మీరు? జీతం పెంచమని, మిగతా పైన 6,000 వేస్తున్నారు, 6,000 జీతంలో కలపమని అన్నాము. అవి కలిపారు. 21,000 చేసినందుకు చాలా సంతోషమేనా? చాలా సంతోషంగా ఉంది. అమ్మా, మీరు? జగనన్నకు చాలా ధన్యవాదాలు. మేము 6,000 కలపండి అయ్యా అని అప్పట్లో అంటే మాకు విడివిడిగా ఇచ్చాడు. ఇప్పుడు మటుకు కలిపాడు. మా అన్ని డిమాండ్లు తీర్చాడు. జగనన్న సంతోషం చల్లగా ఉండాలి. మేము కూడా హ్యాపీగా ఉన్నాం. ప్రధానంగా ఏమేమి అడిగినట్టున్నారు మీరు? మేము బట్టలు అడిగాము. మరి మేము చనిపోయిన ప్లేస్ లో మాకు వర్కర్స్ తక్కువ ఉంటే వాళ్ళని మనం అడిగాము. 6,000 విడిగా ఇస్తుంటే 5 జీతంలో కలపమని అడిగాము. అవన్నీ కూడా తీర్చాడు. ఈ రోజు అందరూ విధుల్లోకి వచ్చినట్టేనా? వచ్చినట్టే సార్, అందరూ వచ్చినట్టే. అందరూ వచ్చాం. సంతోషంగానే ఉన్నాం సార్. స్థాయిలో మున్సిపల్ కార్మికులు అయితే ఒకటే చెప్తున్నారు, మేము ఏదైతే డిమాండ్లు అడిగామో ఆ డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించింది, పూర్తిగా సంతోషంగా ఉన్నామని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.